హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా పాతకాలం రెసిపీ, చాలా హెల్దీ కూడా, స్వీట్ ఐటమ్ ఇది. పాలసక్కు అనేసి చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్ కూడా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ మెథడ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ముందుగా ఈ రెసిపీకి 1 గ్లాస్ ఆఫ్ రైస్, నేనైతే టీ గ్లాస్తో తీసుకున్నానండి. ఆ రైస్ మనం నీట్గా క్లీన్ చేసేసుకునేసి 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మనము. నెక్స్ట్ మనము వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ విధంగా మనము బియ్యము మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసేసి చాలా మెత్తగా వెన్నలాగా మనము మిక్సీకి పట్టాలండి. చాలా సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ మనకి రైస్ అనేది తగలకూడదు. సో ఈ విధంగా మనము సాఫ్ట్గా మనం మిక్సీ పట్టాలి. నెక్స్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకునేసి, మనం ఫస్ట్ ఆన్ చేసుకోకూడదండి, స్టవ్ ఆన్ చేయకుండా ఈ మిక్చర్ అనేది ఫస్ట్ ఇందులో యాడ్ చేసేయాలి. ముందు ఆల్రెడీ మనము 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం కదా, ఇంకో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇంకో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ మిక్సీ జార్లో యాడ్ చేసేసి అందులో ఉన్న రైస్ ఫ్లోర్ మిక్చర్ అంతా కూడా మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టోటల్గా మనకి 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పడుతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. వితిన్ 7 మినిట్స్లో మనకి 5 to 7 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుందండి. నెక్స్ట్ కొంచెం వేడైన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ షుగర్ ఈ విధంగా యాడ్ చేసి మనం దగ్గరికి ఇది ఉక్కించుకోవాలండి. మనకి ఇలా ఈ ప్రాసెస్లో ఉక్కించుకునే ప్రాసెస్లో చేసుకున్నా మనకి హెల్త్కి చాలా మంచిదండి. మనం ఈ స్టేజ్లో జస్ట్ 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసేసి, ఇది ఆప్షనల్ అండి, నేనైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి యాడ్ చేశాను. పాతకాలం రెసిపీలో అయితే యాడ్ చేయరు, సో నేను ఊరికే జస్ట్ అలా యాడ్ చేశాను. మనం ఈ విధంగా దగ్గరికి అంతా మనం మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చేసుకోవాలి. సో మనం ఈ విధంగా అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి, అప్పుడు మనకి ఇది కరెక్ట్గా కుక్ అయినట్టు. నెక్స్ట్ మనం ఒక దోశ ప్యాన్ తీసుకునేసి, అది కూడా మనం ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకోకూడదండి, ఫస్ట్ అలా పెట్టేసి 1 స్పూన్ ఆఫ్ గీ మనం అప్లై చేసేయాలి. నీట్గా అప్లై చేసేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది వెంటనే మనము ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఈవెన్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గరిటె కానీ, స్పాచులా కానీ, ఆయిల్ కానీ, వాటర్ కానీ తడిపామంటే చాలా ఈజీగా వస్తుంది, అంటుకోకుండా. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఈ విధంగా మనం పెట్టుకునేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ప్యాన్ హీట్ అయింది అన్నప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలని, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మన గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయిందంటే మనం నిదానంగా ఒక ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనము కుక్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. సో ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ట్రెడిషనల్ రెసిపీ ఇది, చాలా ట్రెడిషనల్ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా హెల్దీ కూడా ఇది పిల్లలకి. సో ఇంకా మనము గోరువెచ్చగా అయిన తర్వాత కట్ చేసుకొని తినడమే అండి. చల్లగా పైన కూడా చాలా బాగుంటుంది, ఈవినింగ్ అలా తిన్నా కూడా మార్నింగ్ చేసుకునేసి చాలా బాగుంటుంది. అంతే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.